ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి అందరికీ. మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏం థింక్ చేస్తున్నారు? మీ గురించి థింక్ చేస్తున్నారా? లేకపోతే ఇంకా ఏదైనా దేని గురించి అయినా థింక్ చేస్తున్నారా? వాళ్ళ మనసులో ఏముంది? ప్రస్తుతం వాళ్ళ మనసులో, వాళ్ళ మైండ్లో ఏం నడుస్తోంది అనేది చూద్దాం. సో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ మైండ్లో ఏం నడుస్తోంది, ఏం జరుగుతోంది, వాళ్ళు దేని గురించి థింక్ చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది జనరల్ రీడింగు, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో ఇది మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో దాన్ని మాత్రమే మీరు తీసుకోండి, రిసీవ్ చేసుకోండి. మీకు కనెక్ట్ కాలేదనుకోండి, దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. అది మీ రీడింగ్ కాదు అని ఇగ్నోర్ చేసేసేయండి. ఓకేనా? మీ సిచ్యుయేషన్కి తగినట్టు ఉంటే అది మీ రీడింగ్ అని అనుకోండి. సో ఇది జనరల్ రీడింగు. సో 60 to 70% మీకు కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ అని అనుకోండి, రెజినేట్ అయితే. సో ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సరే చూద్దాం. యూనివర్స్ ప్లీజ్, మన వ్యూయర్స్ పర్సన్స్ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి కరెక్ట్గా చెప్పండి. ద జస్టిస్. సో వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారంటే, వాళ్ళ మనసులో ఏదైనా సపరేషన్లో ఉంటే, సో కోర్టు పరంగా ఏదైనా మీరిద్దరూ కోర్టు పరంగా దూరంగా ఉండి కోర్టు పరంగా వెళ్తూ ఉంటే, సో వాళ్ళ థింకింగ్ జస్టిస్ తన వైపే రావాలి అని థింక్ చేస్తున్నారు. అంటే జస్టిస్ అనేది కూడా వాళ్ళ వైపు వస్తుంది అనే గాఢ విశ్వాసంతో, గట్టి నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదైనా అంటే నేను అన్నింటికీ మంచి అంటే ఐఎమ్ డిజర్వింగ్ దిస్, నాకు అర్హత ఉంది, సో నా వైపుకే న్యాయం అనేది జరగాలి, నా వైపునే న్యాయం ఉండాలి, సో నేను ఏ తప్పు చేయలేదు, కానీ అనవసరంగా నేను ఈ విధంగా సమస్యల్లో చిక్కుకున్నాను, కాబట్టి నాకు న్యాయం జరగాలి, నేను అనుకున్నది జరగాలి, నేను ఆ డివైన్ నా పక్షమే ఉన్నాడు, సో నాకు న్యాయం జరగాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా మీకు కోర్టు పరంగా సమస్యలు ఉండి, ఏదైనా కోర్టు పరంగా మీరిద్దరూ సపరేషన్లో ఉండి కోర్టు పరంగా మీరు డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే ఎక్కడైనా సపరేషన్లో ఉండి, లేకపోతే ఏదైనా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయే స్టేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విధంగా థింక్ చేస్తున్నారు అని ఇక్కడ వచ్చిందంటే జస్టిస్ వాళ్ళ వైపే ఉండాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నదే వాళ్ళకు జరగాలి, సో ఆ డివైన్ నుంచి కూడా ఆ డివైన్ సపోర్ట్ కూడా వాళ్ళకే ఉండాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. టవర్. సో ఎందుకు వాళ్ళకి వాళ్ళ మనసులో ఇంకొక పర్సన్ ఉన్నారు అనేది మీకు తెలిసింది. మీకు తెలియడం వలన వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతున్నారు, మీరు చాలా బాధపడుతున్నారు, మీ మనసు విరిగిపోయింది, మీ మనసు విరిగిపోయేసి మీరు అరే తనకి ఇంకొక పర్సన్ ఉన్నారు, తన లైఫ్లో ఇంకొక పర్సన్ ఉన్నారు, సో ఇంతకాలం అంత ఈ సాక్రిఫైస్ అంటే నేను ఎంతో ఇష్టపడినాను, ఎంతో చేసినాను, ఎంతో తనని మనసులో పెట్టుకొని ప్యూర్ హార్ట్తో నేనున్నాను, కానీ నన్ను మోసం చేసింది వాళ్ళ ఫీలింగ్స్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మనసులో ఇంకొక పర్సన్ ఉన్నారు కాబట్టి అది మీకు తెలిసిపోయిందనేసి వాళ్ళు అరే తెలిసిపోయింది, ఇంకా ఎంత దాచిపెట్టినా కూడా దాగలేదు, సో తనకి తెలిసిపోయింది, ఇంకా నేనేం చేయలేను, నాకు తనంటే ఇష్టం లేదు, తనంటే నాకు నేను ఇన్నాళ్ళు
తను ఇష్టం ఉన్నట్టు యాక్ట్ చేసినాను, కానీ ఇప్పుడు నాకు తనంటే ఇష్టం లేదు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు చాలా బాధపడుతున్నారు. మీకు తెలిసింది మీ మనసులో, వాళ్ళ మనసులో థర్డ్ పర్సన్ ఉన్నారు అనేసి మీకు తెలిసింది. అందుకని మీకు చాలా బాధ అవుతుంది. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, ఇంకా మీకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఇంకా ధైర్యంగా ఉన్నారు. ఏది జరిగితే అట్లా జరగనీలే, ఏది జరుగుతుందో అది జరగని, ఇంకా తెలిసిపోయింది కాబట్టి, విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంకా మీ లైఫ్ అనేది ఒక టవర్ లాగా కూలిపోయింది. మీ లైఫ్ మీరు బాధపడుతున్నారు. వాళ్ళేమో పెద్ద ఆలోచించడం లేదు. ఏం జరిగినా పర్వాలేదు, నాకు నా లైఫ్ ముఖ్యము అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు థింక్ చేస్తున్నారు. మీకు తెలిసిపోయిందని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు కేర్ చేయడం లేదు. నెగ్లెక్ట్ అంటే వాళ్ళు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది, నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను నాకు వాళ్ళతో ఉంటున్నాను, తను థర్డ్ పర్సన్తో ఉంటున్నాను, సో తనంటేనే నాకు ఇష్టం కాబట్టి తనతో ఉంటున్నాను అని వాళ్ళ ఫీలింగ్. వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు వాళ్ళతోనే ఉన్నారు. బట్ ఆ థింకింగ్ కూడా వాళ్ళకి అస్సలు తెలిసిపోయింది, నేను తనని ఇష్టపడడం లేదని తెలిసిపోయింది, తనకు నా గురించి తెలిసిపోయింది అనే కొంచెం కూడా గిల్ట్ లేదు వాళ్ళకి, ఆలోచించడం లేదు. వాళ్ళ మనసులో ఓకే తెలిసిపోయింది, ఓకే నో ప్రాబ్లం అన్నట్టు ఉన్నారు. సో బ్రేకప్ అండ్ ట్రూత్ రివలైజేషన్. సో నిజం అనేది బయటపడిపోయింది. సో నిజం బయటపడిపోయింది, ఇంకేమీ ప్రాబ్లం లేదు, నేను ఇంకెట్లయినా బిహేవ్ చేయొచ్చు అనేటట్టే ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎటువంటి భయము లేదు. అన్నీ తెగించిన వాళ్ళకి ఏం భయము ఉండదు. మనము ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్కి న్యాయం చేయాలి, మనం అట్లా ఫేక్గా ఉండకూడదు, ఒక నీతిగా నిజాయితీగా ఉండాలి. ఒకరిని ఇష్టపడితే వాళ్ళతోనే లైఫ్ అనేది లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి, లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉండాలి అనేది ఉండాలి. కానీ అలా లేదు కాబట్టి ఇక్కడ మీరు అదే థింక్ చేస్తున్నారు. ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా లైఫ్ అనేది ఇలా జరిగిపోయిందని మీరు బాధపడుతున్నారు. వాళ్ళు అస్సలు కొంచెం కూడా కేర్ చేయడం లేదు, మిమ్మల్ని గురించి ఆలోచించడం లేదు. వాళ్ళ హ్యాపీనెస్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆనందమే వాళ్ళు చూసుకుంటున్నారు. సో అలా ఆ విధంగా ఉన్నాయి ఎనర్జీస్, ఆ విధంగా వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఆ విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ చూద్దాం. ద స్టార్. సో ఇక్కడ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, సో వాళ్ళ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అని అంటే, ఒక ప్లేస్కి, ఎక్కడైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఏదైనా ఎక్కడైనా మీతో కలిసి ఎక్కడైనా వెళ్ళాలి. ఇది ఒక్క పర్సన్దే కాదండి, డిఫరెంట్గా ఎవరెవరికో ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి చూసే వాళ్ళందరిలో ఎవరికి ఎనర్జీస్ ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాయో వాళ్ళవి కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఈ ఎనర్జీ పరంగా ఏమొచ్చింది అని అంటే, ఎక్కడైనా దూరంగా ప్లెజెంట్గా ఉండే ప్లేస్కి వెళ్ళాలి. సో వాళ్ళ పర్సన్తో వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయాలి, లైఫ్ని హ్యాపీగా స్పెండ్ చేయాలి. వాళ్ళతో కొంతసేపు ఒక సన్రైజ్లో కానీ సన్సెట్లో కానీ మంచిగా వాళ్ళతో పాటు స్పెండ్ చేయాలి టైము. సో హ్యాపీగా వాళ్ళతో పాటు కలిసి ఉండాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మంచిగా మాట్లాడుతూ హ్యాపీగా టైం గడిచిపోవాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళ థాట్స్, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అలా ఉన్నాయి. సో వాళ్ళతో కలిసిపోవాలి. ఏదైనా ఇప్పుడు వరకు ఏదైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా మర్చిపోయేసి వీళ్ళతో కలిసిపోయేసి మళ్ళీ మొదట్లో ఎట్లా అయితే ఉన్నారో, ఫస్ట్లో వాళ్ళ లవ్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నారో అలా ఇప్పుడు ఉండాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఎవరెవరి మనసులో వాళ్ళకు ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు మీ ఇద్దరి మనసులో ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఒకరు అలా థింక్ చేస్తున్నారు, ఇంకొకరు ఈ గొడవలన్నీ ఎందుకు వచ్చినాయి, గొడవలన్నీ రాకుండా మేము సార్ట్అవుట్ చేసుకోవాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చొని మాట్లాడుకొని మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటినీ కూడా దూరం చేసుకోవాలి, ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు అని ఒకరు థింక్ చేస్తున్నారు. ఇంకొకరు ఏం థింక్ చేస్తున్నారంటే, ఇంకొకరు ఇంకా హాయిగా ఇట్లా ప్లెజెంట్గా ఇట్లా డైలీ వాక్ వెళ్ళడము, మనసు ప్రశాంతంగా పెట్టుకోవడము, మనసులో ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా చేసుకోవడము, గ్రీనరీని మనము
మన అంటే న్యాచురల్ నేచర్ని ఎంజాయ్ చేయాలి, హాయిగా చల్లని గాలిని ఆస్వాదించాలి, ఈ విధంగా వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఇంకొకరు పర్సన్ గురించి థింక్ చేస్తుంటే ఇంకొకరు నేచర్ గురించి థింక్ చేస్తున్నారు. సో అయితే ఇద్దరు మనసులోనూ ఇంకెటువంటి గొడవలు లేకుండా మనము హ్యాపీగా ఉండాలి అని థింక్ చేస్తున్నారు ఇక్కడ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన థాట్స్ అనేవి ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. సో అందరికీ ఒకే రకమైన ఫీలింగ్స్ ఉండవు, అందరికీ ఒకే రకమైన థాట్స్ ఉండవు. వాళ్ళ థింకింగ్ని బట్టి, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిండే విధానాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ మనస్తత్వం ఉంటుంది. సో ఇక లాస్ట్ కార్డ్ చూద్దాం. సో 10 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ థింకింగ్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు పూర్తిగా వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ ప్రొఫెషన్ గురించి, వాళ్ళ జాబు, వాళ్ళ మనీ, ఫైనాన్షియల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ కంట్రోల్, అంటే డబ్బుల పరంగా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనము డబ్బులు బాగా సంపాదించి బాగా, అంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఎక్కువ వర్క్ బర్డెన్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు. సో దాని గురించి ఆలోచిస్తున్నారు. నాకు ఎవరైనా హెల్ప్ చేసింటే బాగుండు, నాకు ఎవరైనా కొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటుంది, నాకు ఎక్కువ ఓవర్ వర్క్ బర్డెన్ ఉంది కాబట్టి నేను పెట్టుకోలేను, నేను చేయలేను. సో దీనికి ఏదైనా కొన్నాళ్ళు నేను అంటే దీనికి కొంచెం స్టాప్ చేసేసి లీవ్ పెట్టో, ఎక్కడికైనా వెళ్ళాలి, కొంచెం మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి, ఓవర్ బర్డన్ని నేను రెస్పాన్సిబిలిటీస్ని నేను నెత్తికి పెట్టుకోలేను, తలకెక్కించుకోలేను. సో ఇలాంటి చాలా స్ట్రగుల్ అయిపోతున్నారు. సో ఇలాంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. సో నేను వర్క్ బర్డన్ని తగ్గించుకోవాలి, నేను నా లైఫ్, నా ఫ్యామిలీకి టైం కేటాయించాలి, ఫ్యామిలీ టైం అనేది పెట్టుకోవాలి, నేను ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాం, లైఫ్ అనేది మెకానికల్ అయిపోయింది, ఏదో ఆర్టిఫిషియల్గా వస్తున్నాము, ఉంటున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాము, ఇదే లైఫ్ ఉంది. కొంచెం లైఫ్లో కొంచెం ఫన్ అనేది ఉండాలి, కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నాయి, వాళ్ళ థింకింగ్ అలా ఉంది. అంటే డబ్బులు సంపాదన ఒక్కటే కాదు లైఫ్కి ముఖ్యం, లైఫ్లో కూడా మనము చేసుకునేవి, ఆనందించేవి చాలా ఉన్నాయి. లైఫ్ అంటే, జీవితం అంటే ఒక్క డబ్బు సంపాదన ఒక్కటే కాదు, జీవితం అంటే చాలా ఉన్నాయి జీవితంలో. సో అవన్నీ కూడా మనము చూసుకోవాలి. పిల్లలకి టైం కేటాయించాలి, ఫ్యామిలీకి టైం కేటాయించాలి, ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా ట్రిప్పుకి వెళ్ళాలి. ఈ ఓవర్ బర్డన్, ఓవర్ స్ట్రెస్ నేను భరించలేను, నేను దీన్ని తట్టుకోలేను అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళ థింకింగ్ అనేది ఉంది. సో ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయండి. సో ఇది ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలి, ఇది రెజినేట్ కావాలి, కనెక్ట్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయండి. అలాగే ఈ ఆనందం అంతా నాదే, ఈ సంతోషం అంతా నాదే, ఐఎమ్ ద లక్కీ పర్సన్ అని మీరు అఫర్మ్ చేసుకుంటూ నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 111-222 అని ఈ నెంబర్స్ని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.